లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. మంచి జరగాలని ఆశిద్దాము. సో మేబీ అందరికీ ఉన్నాయి ఫెయిల్యూర్లు, అందరికీ ఉన్నాయి కష్టాలు, అందరికి ఉన్నాయి బాధలు, అందరికి ఉంటాయి ఇరుకులు, ఇబ్బందులు. సో బాధ వచ్చిందని, కష్టం వచ్చిందని, రోగం వచ్చిందని, జబ్బు వచ్చిందని అక్కడే ఆగిపోవద్దు. సో నువ్వు అక్కడే ఆగిపోతే నీ ఆశీర్వాదం కూడా అక్కడే ఆగిపోతుంది. సో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శ్రమలు, ఎన్ని పోరాటాలు వచ్చినా వాటన్నిటిని నెట్టుకుంటూ ముందడికి వెళ్ళాలి. సో అప్పుడు నీకు సక్సెస్, అప్పుడు నీకు విక్టరీ వస్తుంది. సో ఎప్పుడైనా హోప్ తో బ్రతకాలి మనం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అంటే ఈ రోజు నీకు చెడు ఉండొచ్చు, ఈ రోజు నీకు ఫెయిల్యూర్ ఉండొచ్చు, ఈ రోజు నీకు రిజెక్షన్ ఉండొచ్చు, ఈ రోజు నీ పరిస్థితి బాగలేకపోవచ్చు. అది పర్మనెంట్ కాదమ్మా, గుర్తుపెట్టుకోండి. దేవుడు సమస్తాన్ని మార్చే శక్తి దేవుడు. సో నీకున్న సిచ్యువేషన్ ఇది పర్మనెంట్ కాదు. మళ్ళీ నువ్వు ప్రార్థించుకొని ధైర్యంగా ముందడికి వెళ్తున్నప్పుడు దేవుడు నీ పరిస్థితిని మారుస్తాడు, నీ యొక్క కాలాన్ని మారుస్తాడు, నీ యొక్క ఫెయిల్యూర్స్ ని కాస్త సక్సెస్ గా మారుస్తాడు మన దేవుడు. అందుకే మంచి జరగాలని ఆశిద్దాము, దేవుడి మీద హోప్ పెట్టుకుందాం. సో నువ్వు నీ భవిష్యత్తు మీద కూడా హోప్ పెట్టుకో. సో నాకు మంచి భవిష్యత్తు ఉంటది, నాకు మంచి జరుగుతుంది, నా జీవితం ఇక ఇలాగే ఉంటది అని అనుకోవద్దు. ఎప్పుడు అనుకోవద్దండి. నీ జీవితం ఇలాగే ఉంటది అనుకుంటే ఇలాగే ఉంటుంది. ఇలాగుండదు ఇంకోలాగుంటుందంటే అలాగుండదు, ఇంకోలాగుంటుంది. నా జీవితం మారుతుంది అని నువ్వు అనుకో, మారిపోతుంటది. అలా హోప్ తో బ్రతకాలి మనం. సో ఫెయిల్యూర్స్ వస్తాయి లైఫ్ అన్నాక. ఒక ఫెయిల్యూర్స్ కి, రెండు ఫెయిల్యూర్స్ కే ఆగిపోతే ఎలా? ఆగద్దు. సో ముందడికి ప్రయాణం చేస్తూనే ఉండాలి, ప్రయాణం చేస్తూనే ఉండాలి. బాధపడద్దు, భయపడద్దు, దిగులు పడద్దు. సో ఒక్కొక్క స్టెప్ ముందడికి వేస్తూ వెళ్తుంటే దేవుడు ఒక్కొక్క ఆశీర్వాదానికి ద్వారాలను ఓపెన్ చేస్తుంటా అంటాడు. సో చూద్దాము. సో నేను మిమ్మను గూర్చిన ఉద్దేశించిన సంగతులను, యిర్మీయా 29:11 నేను మిమ్మను గూర్చిన ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. చూసారా అండి, దేవుడు మనందరి మీద ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. సో గుర్తుపెట్టుకోండి, దేవుడు అందరి మీద ఒక ప్రణాళిక కలిగి ఉంటాడండి. అందరి మీద ఒక మంచి ఉద్దేశాలను కలిగి ఉంటాడు. ఆయన ఉద్దేశాలు ఏవి కూడా చెడిపోయేలాగా ఉండవు. సో రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరణమై ఉద్దేశంలే గాని హానికరమైనవి కావు. దేవుడు మనందరికీ వాగ్దానం ఇస్తున్నాడు. ఏమని? రాబో కాలమందట మనకు సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కాదు. సో ఈరోజు నీకు ఏదైతే కష్టం వచ్చిందో అది నిన్ను హాని చేయదు, నీ నష్టము నిన్ను హాని చేయదు, నీ రోగము నిన్ను హాని చేయదు, నీ బలహీనతలు నిన్ను హాని చేయదు. సో దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు, దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశము, ప్రణాళిక. అది హాని చేసే ప్రణాళిక కాదు. సో మనుషులు హాని చేస్తారండి, దేవుడు ఎప్పుడు కూడా హాని చేసే దేవుడు కానే కాదు, ఆశీర్వదించే దేవుడే కానీ శపించే దేవుడు కానే కాదు. కాబట్టి నీ పట్ల దేవుడైతే 1 సెకండ్, నీ పట్ల దేవుడైతే ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళిక చాలా మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందరి మీద ప్రణాళిక కలిగి ఉన్నాడండి. సో అందుకే మీరు ఏ విషయంలో కూడా నీరు గారిపోవద్దు, ఏ విషయంలో కూడా మీరు బలహీనులు కావద్దు, నీరు కారిపోవద్దు, ఏ విషయంలో కూడా మీరు కృంగిపోవద్దు, కృషించిపోవద్దు. అవి రాబో కాలంలోట నీకు సమాధానాన్ని ఇస్తాయి, సాక్ష్యాన్ని ఇస్తాయి, నీకు మంచి ఉద్దేశాలను ఇస్తాయి. రాబో కాలంలో నిన్ను ఉద్దేశపూర్వకంగా నిన్ను పైకి లేపుతాయి. కాబట్టి ఈ రోజు నీ పరిస్థితి ఒకటే గుర్తు పెట్టుకో, ఇది పర్మనెంట్ కాదు. నీ సమస్యలు పర్మనెంట్ కాదు, నీ ఫెయిల్యూర్స్ పర్మనెంట్ కాదు, నీ యొక్క బలహీనతలు పర్మనెంట్ కాదు. సో దేవుడు ఇది మార్చుకుంటాడండి. నీకేదో నేర్పిస్తున్నాడు, నీకేదో తెలియజేస్తున్నాడు, నీకేదో ఆయన స్వరూపంలోకి మార్చుకుంటున్నాడు. నీ లోపలున్న గర్వాన్ని తీసేస్తున్నాడు, నీ లోపలున్న పొగర్ని తీసేస్తున్నాడు, నీ లోపలున్న బలహీనతలను తీసేస్తున్నాడు. సో కాబట్టి నమ్మండి, దేవుడి యొక్క ప్రణాళికను నమ్మండి. సో ఒకటండి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు ఆశీర్వదించాలన్నా కొన్ని శ్రమల గుండా తీసుకెళ్తాడు. ఆయన ఎప్పుడు ఆశీర్వదించాలనుకున్నా కొన్ని ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా, శ్రమల గుండా, పోరాటాల గుండా, అవమానాల గుండా తీసుకెళ్తాడు. ఇది ప్రాసెస్. దేవుడు ఆశీర్వదించడానికి ఒక ప్రాసెస్ వాడుకుంటాడు. ఆ ప్రాసెస్ పెయిన్ఫుల్ గా ఉంటుంది, కానీ తర్వాత రిజల్ట్స్ చాలా ఫ్రూట్ఫుల్ గా ఉంటుంది. కాబట్టి ఆ ప్రాసెస్ ని నమ్మండి. ఇప్పుడు చెరుకు రసంలో నుంచి, చెరుకు గడ్డల నుంచి చెరుకు రసం తీసేటప్పుడు వాళ్ళు ఒక క్రష్ మిషన్ లో పెడతారు. సో అదొక ప్రాసెస్ ఆ జ్యూస్ రావడానికి.
అలాగే బంగారం తయారు చేసే వ్యక్తి, ఆభరణం తయారు చేసే వ్యక్తి ఒక పుటమిలో వేసి కాలుస్తాడు. అదొక ప్రాసెస్ మంచి ఆభరణం తయారు చేయడానికి. సో అలాగే నిన్ను కూడా ఒక ప్రాసెస్ లో ఉంచాడు దేవుడు. ఆశీర్వాదం అనే ప్రాసెస్ లో పెట్టి నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు ఆశీర్వాదానికి నిన్ను ప్రిపేర్ చేస్తున్నాడు. కాబట్టి చిన్న చిన్న వాటికి బాధపడకే, చిన్న చిన్న వాటికి భయపడకు, దిగులు పడకు. సో నువ్వు ధైర్యంగా ఉండు. దేవుడు నిన్ను ఒక ప్రాసెస్ గుండా నడిపిస్తున్నాడు. సో అదే ఆశీర్వాదం అనే ప్రాసెస్. నువ్వు ఆశీర్వదించే ముందు ఇలాంటి కామన్ వస్తుంటాయి. హోప్ ఫర్ ద బెస్ట్. మంచి కోసం జరుగుతుందని, మంచి జరుగుతుందని హోప్ చేయండి చాలు. సో రోమీలకు రాసిన 12వ అధ్యాయము 12వ వచనంలో నిరీక్షణ గలవారై సంతోషించుచు. సో సంతోషించండి, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. సో నిరీక్షణ గలవారై, రిజాయిస్ ఇన్ హోప్. సో నీకు హోప్ లో రిజాయిస్ అంటే ఒక సంతోషించు. బి పేషెన్స్ ఇన్ ట్రిబులేషన్. సో పేషెన్స్ గా ఉండు. సో శ్రమలు వచ్చినప్పుడు ఓర్పుగా ఉండు, సహనంగా ఉండు. ఎవరిని బ్లేమ్ చేయకండి. నీ శ్రమలు, నీ పోరాటాలు, నీ యొక్క ఫెయిల్యూర్స్, నీ రిజెక్షన్స్ బట్టి ఎవరిని బ్లేమ్ చేయకండి. దేవుడే కొన్ని సందర్భాల్లో మన నుంచి కొంతమందిని దూరం చేస్తాడు. దేవుడే కొన్ని సందర్భాలలో మనల్ని కొంతమందికి దగ్గరగా చేస్తాడు. సో ఎవరి కూడా మనం బ్లేమ్ చేయొద్దు. శ్రమయందు ఓర్పు గలవారే. నీకు శ్రమలు ఉన్నాయా? ఆ ఓర్పుగా సహించు, ఓర్పుగా ముందడికి వెళ్ళు. ఒకటండి, సహనం ఓర్పు లేకుంటే మన జీవితంలో ముందడికి వెళ్ళలేము. నీ కుటుంబ జీవితము కట్టుకోవాలన్నా సహనం ఓర్పు ఉండాలి. నీ యొక్క సంఘము కట్టుకోవాలన్నా, నీ ఉద్యోగం చేయాలన్నా, నువ్వు డాక్టర్వేనా, నువ్వే ప్రొఫెషన్ అయినా కూడా ఓర్పు సహనంగా ఉండాలి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. సో పట్టుదలతో ప్రార్థన చేయండి. మీరు ఏదైతే అడుగుతున్నారో దాన్ని బలంగా అడగండి, దాన్ని రిపీటెడ్ గా అడగండి, పట్టుదలతో అడగండి. నాకు రావాల్సిందే, నాకు కావాల్సింది అన్నట్టుగా అడగండి. నిరీక్షణ గలవారై సంతోషించచ్చు. సో హోప్ లో కూడా నువ్వేం చేయాలి? డిలేలో కూడా నువ్వు సంతోషించాలి. ఎందుకంటే నీ ఆశీర్వాదం ఎంత డిలే అవుతుందో అంత ఎక్కువగా నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. సో డిలేలో గొప్ప ఆశీర్వాదం ఉందండి. సో నీ ఆశీర్వాదం డిలే అవుతుందా? నీకు అన్ని దేవుడు సమకూర్చి నీకు ఎంత డిలే అయిందో అంతకు రెండింతలుగా ఆశీర్వదిస్తాడు. నీకు ఎంత డిలే అవుతుందో అంత రెండింతలుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి డిలే అని అనుకోవద్దు. ఎప్పుడైనా కూడా ఆ డిలేని కూడా దేవుడు మనకు ఆశీర్వాదంగా మారుస్తాడు. సో అందుకే పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఉండండి. నిరీక్షణ గలవారై సంతోషించండి, శ్రమయందు ఓర్పు గలవారై ఉండండి. వద్దు, ఆ బాధలు వచ్చాయి, ఆ కష్టాలు వచ్చినప్పుడు మనం చాలా మందిని బ్లేమ్ చేస్తాము, చాలా మందిని మనము తిడుతుంటా అంటాం, ఇంట్లో గొడవలు పెట్టుకుంటా అంటాం. శ్రమలు వచ్చినప్పుడు గొడవలు పెట్టుకోవద్దు, ఓర్పుగా సహించండి. సో ఓర్పుగా సహిస్తే మనకు ఆ ద్వారాలు ఓపెన్ అవుతుంటా ఉంటాయి. నువ్వు గొడవలు కొట్లాటలు పెట్టుకుంటున్నావు, నీ శ్రమలు వచ్చినప్పుడు మైండ్ పనిచేయదు, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటావు. నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయమే సరి అయిన నిర్ణయము. అందుకే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండడు. ఎందుకనగా రోమీలకు రాసిన 5వ అధ్యాయం 5వ వచనం, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. చూసారా అండి, నీ హోప్ ఎప్పుడు కూడా సిగ్గుపరచదు. హోప్ డస్ నాట్ పుట్ అస్ టు షేమ్. సో మన హోప్ ఎప్పుడైనా కూడా సిగ్గుపరచదండి, మనల్ని సిగ్గుపరచనీయదు. హోప్ నువ్వు ఏదైతే నమ్ముతున్నావో దేవుణ్ణి, దేవుడు ఎప్పుడు సిగ్గుపరచనీయడు. నువ్వు ఏదైతే హోప్ కలిగి ఉన్నావు, నాకు ఉద్యోగం వస్తుందనే హోప్ ఉంది, లేకపోతే నాకు బిజినెస్ బాగుంటుందన్న హోప్, లేకపోతే నా మ్యారేజ్ లైఫ్ బాగుంటుందన్న హోప్, వీసా ఎక్స్టెన్షన్ అవుతుందన్న హోప్, వీసా ప్రయత్నాలు నెరవేరుతాయన్న హోప్. ఈ హోప్ ఎప్పుడు కూడా మనిషిని ఏం చేస్తుందండి? సిగ్గుపరచనివ్వదండి, సిగ్గుపరచనియదు. అందుకే హోప్ తో బ్రతకండి. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. సో నువ్వు దేవుళ్ళు ఎదుగు చాలు, మిగిలిన అన్ని కూడా అవే వెళ్ళిపోతుంటా ఉంటాయి. సో హోప్ లో కూడా నీకు ఏమైతుందంటే నిన్ను సిగ్గుపరచనియదు. నీ నిరీక్షణ, నీ యొక్క నిరీక్షణ, నీ యొక్క ఆశ ఎప్పుడైనా కూడా భంగం కానేరదు. ఎప్పుడు కూడా దేవుడు భంగం కానివ్వడు, సిగ్గుపరచనివ్వడు. సో ఆయన నలుగురిలో తలెత్తుకునేలాగా చేస్తాడు, కానీ తలదించుకునేలాగా ఆయన ఎప్పుడు కూడా చేయడండి మన దేవుడు. కాబట్టి సిగ్గుపరచదండి. సో నువ్వేదైతే హోప్ కలిగి ఉన్నావో ఆ హోప్ని అలాగే గట్టిగా పట్టుకొనుండు. నీ జీవితం మీద హోప్ పట్టుకొనుండు. అయ్యో ఇక నా జీవితం అయిపోయిందే అని అనుకోకు. లేదు, నా దేవుడు మళ్ళా ఈ రోజే మొదలు పెడతాడు అని నువ్వు ధైర్యంగా ముందడికి వెళ్తుండు. దేవుడు నీకు చాలా ద్వారాలను ఓపెన్ చేస్తాడు, చాలా అద్భుతాలు చేస్తాడు. ఒకటే అండి, ఓవర్ నైట్ లో కూడా ఎవరు కూడా ఆశీర్వదించలేరు. ఎవరిని కూడా దేవుడు సింగిల్ నైట్ లో ఆశీర్వదించాడు, ఓవర్ నైట్ లో ఆశీర్వదించాడు. ఎప్పుడు కూడా దేవుడు మెల్లిమెల్లిగా ఆశీర్వదిస్తాడు.
ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సహనం అనేది చాలా ఇంపార్టెంట్. కుటుంబాన్ని ఎప్పుడైనా కూడా ఓపికతో, సహనంతో కట్టుకోవాలి. కుటుంబాన్ని, సంఘాన్ని, లేకపోతే ఉద్యోగాన్ని, బిజినెస్ ఏదైనా కూడా ఓపిక, సహనంతో మనము కట్టుకుంటే మనకు సక్సెస్ ఉంటుందండి. సో అందుకే హోప్ డస్ నాట్ పుట్ అస్ షేమ్. సో ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు ఏదైతే నిరీక్షణ కలిగి ఉన్నావో అది నిన్ను సిగ్గుపరచదు. ఆ నిరీక్షణ సిగ్గుపరచదు. నీకు రావాల్సిన జాబు నీకు తథ్యంగా వస్తది. నీకు రావాల్సిన ఉద్యోగం తథ్యంగా వస్తది. నీకు కావాల్సిన వివాహము తప్పకుండా అవుతది. రావాల్సిన గర్భఫలము తప్పకుండా అవుతది. కాబట్టి ఆ హోప్‌ను వదులుకోకు. యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, కీర్తన గ్రంథము 31 అధ్యాయం 24 వచనం. మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి. చూసారా అండి? యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, బీ స్ట్రాంగ్ అండ్ లెట్ యువర్ టేక్ కరేజ్ ఆల్ యూ హూ వెయిట్ ఫర్ ద లార్డ్. మనందరము దేవుడి కోసం వెయిట్ చేస్తున్నాము. ఈ రోజు మన పరిస్థితులు బాగాలేవు. అయినా కూడా మనం ఇంకా బ్రతికే ఉన్నాము అంటే దేవుడు ఏదో ఒక కార్యం చేస్తాడు. దేవుడు ఏదో ఒక అద్భుతం చేస్తాడు. ఈ రోజు నా పరిస్థితి ఇలా ఉండొచ్చు, రేపు మారొచ్చు అన్న హోప్ తో బ్రతుకుతున్నాము. కాబట్టి నువ్వు దేవుడి కోసం కనిపెట్టుకొని ఉండు. మీ మనసున్న ధైర్యం వహించి నిబ్బరంగా ఉండండి. సో ధైర్యంగా పెట్టుకొని నిబ్బరంగా ఉండండి. నిబ్బరంగా ఉండండి. కరేజ్ గా ఉండండి. సో బీ స్ట్రాంగ్, ఆల్వేస్ బీ స్ట్రాంగ్ అండి. ఎన్ని శ్రమలు, ఎన్ని పోరాటాలు, ఎన్ని యుద్ధాలు, ఎన్ని బలహీనతలు, ఎన్ని రోగాలు, ఎన్ని జబ్బులు వచ్చినా కూడా గుండె ధైర్యం వదులుకోకండి ఎప్పుడైనా కూడా. ఆ కరేజ్ ని వదులుకోకండి ఎప్పుడైనా కూడా. అది చాలా మంచిదండి. చాలా 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 ఇంపార్టెంట్. మనం ఎప్పుడు కూడా గుండె ధైర్యాన్ని వదులుకోవద్దు. ఎట్టి పరిస్థితిలో కూడా. నువ్వు గుండె ధైర్యాన్ని వదిలేసుకున్నావా, ఇక నువ్వు పిరికిలో పడిపోతావు, బలహీనతలో పడిపోతావు. సో నువ్వు అయినా కూడా ధైర్యంగా ఒక అడిగి దేవుడు నీకు ద్వారం ఓపెన్ చేస్తాడు. ధైర్యంగా ఇంకా 4 అడుగులు ఓపెన్ చేయి. దేవుడు ఇంకా 4 ద్వారాలు ఓపెన్ చేస్తాడు. ధైర్యంగా ఇంకో 10 అడుగులు వేసేయి. దేవుడు నీకు 10 ద్వారాలను ఓపెన్ చేస్తాడు. అందుకే యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, నువ్వు దేవుడి మీద హోప్ పెట్టుకున్నావా, దేవుడు నిన్ను సిగ్గుపరచనివ్వడండి. కాబట్టి నువ్వు హోప్ దేవుడి మీద ఉంది కాబట్టి భయపడకు. మనసులో నిబ్బరంగా కలిగి ఉండు. గుండె ధైర్యాన్ని పెంచుకో. ధైర్యంగా, నిబ్బరంగా కలిగి ఉన్నప్పుడు నీకు దేవుడు యొక్క క్రియలు ఇంకా ఎక్కువగా చూడగలుగుతావు. సో భయము చాలా డేంజర్ అండి. పిరికితనము చాలా డేంజర్. దాన్ని ఎప్పుడు కూడా అలో చేయనివ్వకండి. వస్తది సడన్ గా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు, అయ్యో నేను ఏమవుతానో, నా కుటుంబం ఏమవుతుందో అనే భయము. ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు, అయ్యో నేను ఎలా బ్రతకాలి, అప్పులున్నాయి, నా పిల్లల్ని ఎలా పోషించాలనే భయము అందరికీ ఉంటదండి. మనం చేయాల్సిందల్లా ప్రార్థనతో, పట్టుదలతో ప్రార్థన చేసి అన్నిటిని చేంజ్ చేసుకోవడమే. సో మనకున్న పరిస్థితులను మార్చుకునే శక్తి ప్రార్థనకుంది. మనకున్న సమస్యలను మార్చుకునే శక్తి ప్రార్థనకుంది. సమస్తాన్ని మార్చుకునే శక్తి ప్రార్థనకుంది. కాబట్టి ప్రార్థించుకో పట్టుదలతో. దేవుణ్ణి వదిలిపెట్టకు. సో నీ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా దేవుణ్ణి వదిలిపెట్టకు. ప్రార్థనకు జవాబు వచ్చినా రాకపోయినా దేవుణ్ణి వదిలిపెట్టకు. దేవుడి మీద హోప్ పెట్టుకో. నువ్వు చేస్తున్న పని మీద హోప్ పెట్టుకో. మరి ముఖ్యంగా నీ బంగారు భవిష్యత్తు మీద హోప్ పెట్టుకో. రేపు మంచి జరుగుతుందని నువ్వు ఎప్పుడైనా నిరీక్షణ కలిగి ఉండు. సో నాకు ఇక గర్భఫలం ఇక రాదు అని అనుకోవద్దు. ఎందుకంటే మన దేవుడికి అసాధ్యం అంటూ ఏది లేదు. నాకు ఉద్యోగం రాదు అని అనుకోవద్దు. వీసా రాదు అని అనుకోవద్దు. లేకపోతే నాకు నా భర్త మారడు అని అనుకోవద్దు. సో అన్ని మారుతాయి, అందరూ మారుతారు. సో ఎందుకంటే మారని మనిషి లేడండి భూలోకంలో. మారని స్థితి లేదు, మారని పరిస్థితులు లేదు. దేశాలే మారిపోతున్నాయి. కుటుంబాలు మారిపోతున్నాయి. దేవుళ్ళలోకి ఎదుగుతున్నారు. చూసారండి, ఒకప్పుడు వీడిగా మారు మనసు లేని వాళ్ళందరూ అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు మారు మనసు పొందుకొని దేవుడి సేవ చేస్తున్నారండి. సో మనిషి మారుతాడు ఎప్పుడైనా కూడా. ఇక అనుకోవద్దు ఈ మనిషి మారడు అని అనుకోవద్దు. ప్రార్థించుకోండి, దేవుడు చేస్తాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు. ప్రార్థన జవాబు వచ్చే వరకు ప్రార్థించుకోండి. ఇక నా పరిస్థితి మారదు అనుకోవద్దు. మారుస్తాడు దేవుడు, తప్పకుండా మారుస్తాడు. యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద నుండును గాక. సో చూసారా అండి, సో బీ అపాన్ హస్ ఈవెన్ యాజ్ వి హోప్ ఇన్ యూ. సో నువ్వు హోప్ కూడా ఎవరి మీద ఉండాలి? దేవుడి మీద ఉండాలి. దేవుడి కొరకు కనిపెట్టుకో. ఆయన ఆన్సర్ కోసం కనిపెట్టుకో. ఆయన ఉత్తరం కోసం కనిపెట్టుకో. ఆయన మీద నువ్వు ఆధారపడు. ఈ కష్టకాలంలో ఆయన మీదనే ఆధారపడు. దేవుడు కొన్ని నేర్పిస్తాడు. దేవుడు కొంతమందిని మనకు దూరం చేస్తాడు. ఎందుకు? ఆయన మీద ఆధారపడాలని, ఆయన మీద ఆధారం చేయాలని. దేవుడు కొంతమందిని మన లైఫ్ లో నుంచి తీసివేస్తాడు, కొంతమందిని కలుపుతాడు. ఎందుకంటే మన చుట్టూ మనుషులు ఉన్నప్పుడు దేవుడి యొక్క ప్రేమ తెలియదు, దేవుడి యొక్క విలువ తెలియదు. అందుకే కొన్ని సందర్భాల్లో దేవుడు మన కుటుంబ సభ్యుల్ని మనకు దూరం చేయొచ్చు, ఎవరి సహాయం లేకుండా ఆపొచ్చు. ఎందుకు ఆపుతాడంటే
నువ్వు ఆయన మీద ఆధారపడాలని కోరుకుంటున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? మనుషుల మీద ఆధారపడాలని నువ్వు కోరుకుంటున్నావు. అర్థమవుతుందా? సో దేవుడికి ఇష్టం ఉండదండి. అందుకే ఆడ జ్ఞాన వృక్షం పెట్టాడు. అది తినకు అన్నాడు. అది తింటే నీకు సొంత జ్ఞానముగా తెచ్చుకొని జ్ఞానము వచ్చి నువ్వు నా మీద ఆధారపడవు. నీ మీద ఆధారపడతావని దేవుడు ఆ జ్ఞాన వృక్షాన్ని పెట్టి అది తినకు అంటాడు. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, నేనైనా మీరైనా కూడా మనందరం దేవుడి మీదనే ఆధారపడాలి. మనుషుల మీద ఎప్పుడు ఆధారపడద్దు. అందుకే మనుషుల మీద ఆధారపడొద్దనే దేవుడు కొంతమందిని నీ జీవితంలో నుంచి తీసివేస్తాడు, కొంతమందిని పక్కకు పెడతాడు. ఎప్పుడు నువ్వు దేవుడిని తెలుసుకోవాలని. ఎందుకంటే మనుషులు నీ చుట్టూ పక్కన ఉన్నప్పుడు దేవుడి యొక్క విలువ నీకు తెలియదు, దేవుడి యొక్క ప్రేమ నీకు తెలియదు. నువ్వు దేవుడి యొక్క మీద ఆధారపడలేవు. నీకే మంచి బలం ఉంది, నీకే బలగం ఉంది, నీకే ఆస్తి ఉంది, నీకే అన్ని ఉన్నాయి. అన్ని ఉన్నవాడు ఎప్పుడు కూడా దేవుడి మీద ఆధారపడాడండి. ఏమి లేనోడే దేవుడి మీద ఆధారపడతాడు. అందుకే కొన్ని నీ జీవితంలో నుంచి తీసేశాడు దేవుడు. ఎందుకు? నువ్వు ఆయన మీద ఆధారపడాలని. కొంతమందిని నీ జీవితంలో నుంచి తీసేశాడు దేవుడు. ఎందుకు? నువ్వు ఆయన మీద ఆధారపడాలని. సో ఆయనను తెలుసుకోవాలని, ఆయన లోపల ఎదగాలని, ఆయన మీద నువ్వు హోప్ పెట్టుకోవాలని. అందుకే యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము. సో దేవుడి కొరకు కనిపెట్టు. ప్రార్థన చేసి ఆన్సర్ కోసం వెయిట్ చేయి. ప్రార్థన చేసి మిరాకిల్ కోసం వెయిట్ చేయి. ప్రార్థన చేసి హీలింగ్ కోసం వెయిట్ చేయి. డెలివరెన్స్ కోసం వెయిట్ చేయి. అందుకే ప్రార్థన చేయడం మాత్రము ఆపకండి. ఏ విషయంలో కూడా ఆపకండి. మీరు ఏ విషయంలో ప్రార్థన అయితే చేస్తున్నారో అది చేస్తూనే ఉండండి, చేస్తూనే ఉండండి. తప్పకుండా నీ ప్రార్థనకు జవాబు వస్తుందండి. అయ్యా, ఓపికతో ఉండండి. శ్రమలు వచ్చినప్పుడు ఓపికతో, సహనంతో ఉండండి. తొందరపడకండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంట్లో భార్య భర్తలు అర్చుకోవద్దమ్మా, ఖర్చుకోవద్దు. దేవుడు ఈ భార్య భర్తలు ఎంత బాగా ఉంటారో అంతగా ఆశీర్వదిస్తాడు. అన్యోన్యంగా ఉంటేనే దేవుడు ఆశీర్వదిస్తాడు. భార్య భర్తలు బాగుంటే కుటుంబం బాగుంటుంది, పిల్లలు బాగుంటారు. అలాగే ఆర్థిక సమస్యలు పోతాయి, అనారోగ్య సమస్యలు పోతాయి, మెంటల్ టెన్షన్స్ పోతాయి. మైండ్ ఏం ఆలోచించాలో ఆలోచిస్తుంది. ఇప్పుడు భార్య భర్తల మధ్య అన్యోన్యత లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకే శ్రమలందు ఓపికతో ఉండండి. నీకు జవాబు రాకపోతే నిరీక్షణ కలిగి ఉండండి. అందుకే దేవా నీ కొరకు కనిపెట్టుచున్నాం, నీ కృప నా మీద ఉండును గాక. సామెతలు కీర్తన గ్రంథం 130 అధ్యాయం 5వ వచనం. యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. చూసావా? ఆయన మాట మీద ఆశ పెట్టుకో. సో ఆయన కొరకు కనిపెట్టుకో. ఆయన నువ్వు చేసే ప్రార్థనకు జవాబు వస్తుందని నువ్వు నమ్మి ప్రార్థిస్తూ ఉండు. అయ్యా ఒకటే గుర్తు పెట్టుకోండి అమ్మా, మీ అందరికి ఒకటే సూత్రము, దేవుడికి సమస్తము సాధ్యము. నీ పరిస్థితిని, ఇప్పుడు నీ బ్యాంక్ బ్యాలెన్స్ 0 ఉండొచ్చు. నువ్వు బలంగా ప్రార్థిస్తే నీ బ్యాంక్ బ్యాలెన్స్ 10 lakhs గా మారొచ్చు. సో నీ బ్యాంక్ బ్యాలెన్స్ నీకు 0 ఉండొచ్చు, నీకు అప్పులు ఉండొచ్చు. నువ్వు ప్రార్థించి ప్రయత్నిస్తే నీ అన్ని కూడా మార్చగలుగుతాడు దేవుడు. నీకు సమస్త అనారోగ్య సమస్యలు ఉండొచ్చు, ప్రార్థిస్తే దేవుడు అన్నిటినీ మారుస్తాడమ్మా. సో నమ్మి ప్రార్థించండి. ఎందుకంటే ఫైనల్ గా వచ్చేది మీ విశ్వాసానికే జవాబు వస్తుందమ్మా. నేను ఎంత ప్రార్థించినా మీలో విశ్వాసం లేకపోతే, మీరు ప్రార్థించకపోతే, మీరు దేవుడి వాక్యానుసారంగా నడవకపోతే, మీరు దేవుడి చిత్తానుసారంగా నడవకపోతే జవాబు రానే రాదు. ఎంత పెద్ద దైవజనులు ప్రార్థించినా మనము సరిగా లేకపోతే, మన లోపల విశ్వాసం లేకపోతే, మన లోపల బలహీనతలు, మన లోపల లోపాలు తీయకపోతే ప్రార్థనకు జవాబు రాదు. అందుకే ఒకటే గుర్తు పెట్టుకోండి, లైఫ్ లో ఎప్పుడు ఎవరిని బ్లేమ్ చేయకండి, ఎప్పుడు కూడా బ్లేమ్ చేయకండి. ఎప్పుడు కూడా నాలో ఉన్న లోపం ఏంటి, నాలో ఉన్న పొరపాటు ఏంటిది, నాలో ఉన్న తప్పేంటిది అని గ్రహించండి ఎప్పుడైనా కూడా. అప్పుడు దేవుడు మన లోపలున్న లోపాలను, మన లోపలున్న బలహీనతలను తీసేసిన తర్వాతనే ఆశీర్వదిస్తాడు. అందుకే యెహోవా కొరకు కనిపెట్టుచున్నాను. సో నువ్వు కనిపెడుతున్నావు దేవుడి గురించి, ఆయన్ని డిలే చేస్తున్నాడు. నువ్వు దేవుడి కోసం కనిపెడుతున్నావు, కానీ డిలే చేస్తున్నాడు నీ ఆశీర్వాదాన్ని. ఎందుకు డిలే చేస్తున్నాడు? నువ్వు కనిపెట్టే సమయంలో నిన్ను ప్యూరిఫై చేస్తున్నాడు. ఇప్పుడు అబ్రహాంకి 75 సంవత్సరాలకు దేవుడు దర్శించాడు. అబ్రహమా నీకు పిల్లల్ని ఇస్తా అన్నాడు. 100 సంవత్సరాల వరకు ఆయన ఏం చేశాడు? అబ్రహాంని విశ్వాసంలో ఎదిగేలాగా సాయం చేశాడు, నీతిలో ఎదిగేలాగా సాయం చేశాడు, ప్రార్థనలు ఎదిగేలాగా సాయం చేశాడు, దేవుల్లో నిలకడగా ఉండేలాగా సహాయం చేశాడు. అబ్రహాంలో ఏవైతే అనుమానాలు ఉన్నాయో అవన్నీ తీసేశాడు, ఏవైతే లోపాలు ఉన్నాయో, బలహీనతలు ఉన్నాయో అవన్నీ కూడా తీసేశాడు. అందుకే డిలే చేశాడు అబ్రహాము.
ఆశీర్వాదాన్ని. సో నీ ఆశీర్వాదాన్ని చేసే ముందు కూడా డిలే చేస్తాడు దేవుడు. ఎందుకు డిలే చేస్తా అంటే నీకు నేర్పిస్తున్నాడు, నిన్ను మారుస్తున్నాడు. ఒకటండి, మనందరము ఆయన స్వరూపంలోకి మారకుండా, ఆయన రూపంలోకి మారకుండా మనకు జవాబు రానే రాదు, ఉత్తరము రానే రాదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. ఇప్పుడు నేను కూడా ఇంతమందికి ప్రార్థన చేసుకుంటున్నాను. సో మీ అందరికీ జవాబులు వస్తున్నాయి. ఇప్పుడు నా విషయంలో కూడా నేను ప్రార్థించుకోవాలి, నాకు జవాబు రావాలంటే నేను తగ్గించుకోవాలి, నేను మార్చుకోవాలి, నేను తీసేసుకోవాల్సినవి తీసేసుకోవాలి, ఉంచుకోవాల్సినవి ఉంచుకోవాలి. సో నేను కూడా ఆ ప్యూరిఫికేషన్ గుండా వెళ్ళాలి, అంటే ఆ ప్రాసెస్ గుండా వెళ్ళాలి. సో దేవుడు ఎవరిని కూడా ఉట్టి పుణ్యానికి ఆశీర్వదించాడండి. ఆయన ఆశీర్వదించే ముందు మనల్ని పరీక్షిస్తాడు, పరిశీలిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. ఆయన మనల్ని ఆశీర్వదించే ముందు మన లోపల ఉన్న లోపాలను, బలహీనతలను, ఆ లోటుపాట్లన్నిటిని కూడా తీసివేస్తాడు. కాబట్టి ఆయన మాట మీద ఆశ పెట్టుకో, ఆయన మీద ఆశ పెట్టుకో, ఆయన కొరకు కనిపెట్టుకో, ఆయన కోసం నువ్వు హోప్ గా ఉండు. ఐ వెయిట్ ఫర్ ద లార్డ్, మై సోల్ వెయిట్స్ అండ్ ఇన్ హిస్ వర్డ్ ఐ హోప్. చూసారండి, ఆయన వాక్యం మీద హోప్ పెట్టుకో. సో ఎప్పుడు కూడా మనం ఎలాగంటే ఆయన స్వరూపంలోకి మారిన తర్వాత నువ్వు ప్రార్థించు, జవాబులు బాగా వస్తాయి. సో నా ఒంటి నిండా ద్వేషం ఉంది, సో నువ్వు ప్రార్థించు, రాదు, జవాబు రాదు. ఆ ద్వేషాన్ని తీసేసుకొని ప్రార్థించు, జవాబు వస్తుంది. సో మారాలి, మన పరిస్థితులు మారాలంటే నేను చెప్పాను కదా, మనం మారాలి. మన పరిస్థితులు మారాలంటే మనము చక్కబడాలి, మనం చక్కబెట్టుకోవాలి, మన బుద్ధి మారాలి, మన ఆలోచన విధానం మారాలి, మన తలంపులు మారాలి. అప్పుడే మన పరిస్థితి మారుతుంది. సో అందుకే నువ్వు దేవుడి కోసం వెయిట్ చేస్తున్నావా? ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ. దేవుడు నీకు గొప్పగా ఆశీర్వదిస్తాడు. కానీ ఆశీర్వదించే ముందు నిన్ను కొంత ప్రాసెస్ గుండా తీసుకెళ్తాడు, నిన్ను ప్యూరిఫై చేసుకుంటాడు. ఇప్పుడు షుగర్ కేన్ లో జ్యూస్ ఎలాగ తీస్తామో అదొక ప్రాసెస్ గుండా వెళ్తుంది, క్రషింగ్ ప్రాసెస్. సో మనందరం కూడా ఆ క్రషింగ్ ప్రాసెస్ లో ఉన్నాము, అంటే బాగా నలిచే ప్రాసెస్. అప్పుడే దేవుడు ఇప్పుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు అండి దేవుడు, ఊరికేనే ఆశీర్వదించలేడు. ఈ దేవుని నమ్ముకున్న కొత్తలో ఇక నేను దేవుని నమ్ముకున్నా కదా, గొప్పగా ఆశీర్వదించబడతాను, ఆశీర్వదిస్తాడు, ఇక మంచిగా ఉంటది అనుకున్నాను. కానీ దేవుడు నన్ను నలగొట్టాడు, చితగ్గొట్టాడు, రుద్దాడు, ఆరబెట్టాడు, నిలబెట్టాడు, లేకపోతే ఆ బాగా ఉతికాడు, ఆరేశాడు. అన్ని రకాలుగా ప్రాసెస్ ఏదైతే ఉందో అన్ని రకాలుగా ఆయన వాడాడండి, అన్ని రకాలుగా వాడాడు. సో రుద్దాల్సిన సమయంలో రుద్దాడు, నేర్పించాల్సిన సమయంలో నేర్పించాడు, శ్రమలు తీసుకోవాల్సిన సమయంలో శ్రమలు తీసుకొచ్చాడు, శోధన తీసుకురావాల్సిన సమయంలో శోధన తీసుకొచ్చాడు. సో అవన్నిటిలో నుంచి ఒక పరిపక్వతను తీసుకొచ్చాడు, ఒక ఆశీర్వాదాన్ని తీసేశాడు, నలిపాడు. చెప్పాలంటే నలిపాడు, రుద్దాడు, ఆరబెట్టాడు, నిలబెట్టాడు. ఇక ఎన్ని పదాలు ఉన్నాయో అన్ని పదాలు 5 సంవత్సరాలలో ఎలా చేశాడో అలాగా చేసేసాడు దేవుడు. ఎందుకు? ప్రాసెస్, ఇది నా ప్రాసెస్ అన్నాడు దేవుడు. ఎందుకు ఇవన్నీ? నిన్ను నమ్ముకున్నాను కదా, ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ పోరాటాలు? ఇది ప్రాసెస్. నిన్ను ఆశీర్వదించాలంటే నేను ఈ ప్రాసెస్ వాడాల్సిందే. ఆ బంగారం ఆభరణం తయారు చేయాలంటే అది మంటలో మండాల్సిందే, కాలాల్సిందే. సో ప్రాసెస్ గుండా తీసుకెళ్తాడు, తర్వాత ప్రమోషన్ ఇస్తాడు. సో యాక్సెప్ట్ దట్ ప్రాసెస్. నేను కూడా వెయిట్ చేస్తున్నాను దేవుడి కోసము, ఆయన యొక్క ఆశీర్వాదాల కోసము, ఆయన చెప్పే, ఆయన గొప్పగా ఆశీర్వదించే ఆశీర్వాదాల కోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే నన్ను కూడా ఆ ప్రాసెస్ గుండా తీసుకెళ్తున్నాడు. హోప్ ఫర్ ద బెస్ట్. సో ఈ రోజు మన అందరి పరిస్థితి బాగాలేదు, కానీ రేపు బాగుంటుందనే ఉద్దేశము కలిగి ఉన్నావా? నీకు ఆ ఉద్దేశాన్ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. నిశ్చయంగా ముందు గతి రానే వచ్చును, సో నీ ఆశ భంగము కానేరదు. చూసారా అండి, ప్రొవర్బ్ 23. ఒకప్పుడు సంతోషం ఉండే, ఇప్పుడు నాకు సంతోషం లేదు. ఒకప్పుడు ఆస్తిపాస్తులు ఉండే, ఇప్పుడు ఆస్తిపాస్తులు లేవు. ఒకప్పుడు నేను సక్సెస్ఫుల్ స్టూడెంట్ ని, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాగ్నెట్ ని, సక్సెస్ఫుల్ పర్సన్ ని, ఇప్పుడు ఫెయిల్యూర్స్. డోంట్ వరీ. ఒకప్పుడు నీ పరిస్థితి బాగాలేదేమో, ఇప్పుడు బాగుందేమో, లేకపోతే ఒకప్పుడు బాగుందేమో, ఇప్పుడు బాగాలేదో. కాబట్టి నిశ్చయంగా ముందు గతి రానే వచ్చును. నిశ్చయంగా ఏంటిదట? నీకు ముందు గతి నీకే వస్తుందట. నీ ఆశ భంగము కానేరదు. నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో ఆశ ఎప్పుడు కూడా అడి ఆశ కాదండి. ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. సో నీ ఆశలు అడి ఆశలు కావు. అలాగే ఆశించు, మంచి జరుగుతుందని ఆశించు, మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశించు, అది నీ భంగము కానేరదు. ఏదైనా కూడా హోప్ తో ఉండాలండి, చాలా హోప్ తో ఉండాలి.
ఆ హోప్ని ఎప్పుడు కూడా మార్చుకోవద్దు. షూర్లీ దేర్ ఈజ్ ఏ ఫ్యూచర్. చూసారా వాక్యం ఏం చెప్తుంది? షూర్లీ దేర్ ఈజ్ ఏ ఫ్యూచర్ అంటే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అండ్ యువర్ హోప్ విల్ నాట్ బి కట్ ఆఫ్. నీ యొక్క హోప్ నిన్ను ఎప్పుడు కూడా నాశనం చేయదు. సో నువ్వు ఏ విషయంలో హోప్ కలిగి ఉన్నావో ఆ విషయంలో నువ్వు గొప్పవాడివి అవుతావు. ఆ విషయంలో నువ్వు పొందుకుంటావు. నిశ్చయంగా నీకు ముందు గతే వస్తది. ఒకప్పుడు మంచి జాబ్ ఉండే. ఇప్పుడు జాబ్ లేదని బాధపడుతున్నావు. జాబ్ వస్తది. ఒకప్పుడు నీ పరిస్థితులు ఆర్థిక సమస్యలు బాగుండే. ఇప్పుడు అప్పులయ్యా అని బాధపడుతున్నావు. బాగుంటుంది. ముందు గతి మళ్ళీ వస్తది. అంతకంటే మంచిగా వస్తది. ఒకప్పుడు అన్నీ ఉండే. ఇప్పుడు అన్నీ కోల్పోయాను. ఒకప్పుడు అందరూ ఉండే. ఇప్పుడు అందరూ కోల్పోయారు. ఎందుకు కోల్పోయాను? దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తున్నాడు. ప్యూరిఫికేషన్ చేస్తున్నాడు. ఒక ప్రాసెస్ గుండా తీసుకెళ్తున్నాడు అని మాత్రం మర్చిపోవద్దు. ఒకటండి, దేవుడి యొక్క కృప లేకుండా, కనికరం లేకుండా ఈరోజు మీరెవ్వరు కూడా ఈ ప్రేయర్ మీటింగ్ లో వచ్చేవాళ్ళు కాదు. మనందరము దేవుడి యొక్క ప్రణాళికలో ఉన్నాము కాబట్టే ఈ ప్రేయర్ మీటింగ్ కి అటెండ్ అవుతున్నారు ప్రతిరోజు. ఇదంతా దేవుడు నిన్ను నేర్పించి, నిన్ను తగ్గించే దగ్గర తగ్గించి, నలగొట్టే దగ్గర నలగొట్టి, చితగొట్టే దగ్గర చితగొట్టి, రుద్దే దగ్గర రుద్ది, కడిగే దగ్గర కడిగి, ఆరబెట్టే దగ్గర ఆరబెట్టి, ఆయన మనందరినీ కూడా ఆయన స్వరూపంలోకి మార్చి మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఈ ప్రాసెస్ ఇది ప్రాసెస్ లో ఉన్నావు నువ్వు. ప్యూరిఫికేషన్ ప్రాసెస్ లో ఉన్నావు. మీరు ప్రోడక్ట్ కూడా చూడండి. ఏ ప్రోడక్ట్ కూడా అంత ఈజీగా తయారు కాదు. బయటికి చూడడానికి లుకింగ్ బాగుంటది. కానీ ఆభరణం తయారు కావడానికి ఎంత మసి అంటూ ఉండొచ్చు, ఎంత అగ్ని తాకి ఉండొచ్చు ఆభరణానికి, ఎంతగా కొంచాలి వాళ్ళు కొట్టి ఉండొచ్చు ఆభరణాన్ని. కాబట్టి నిన్ను కూడా ఒక ప్రాసెస్ లో పెట్టాడు దేవుడు. సో ఇప్పుడు చాకలి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బట్టలు రుద్దుతా అంటారు. తెల్లగా వస్త్రాలు రావాలని కొడుతుంటా అంటారు బండకేసి. సో అది ప్రాసెస్. సో మనందరినీ కూడా ప్రాసెస్. ఆ పెయిన్ఫుల్ ఉంది కదా అని అనుకోవద్దండి. ఆ పెయిన్ఫుల్ ప్రాసెస్ లో నువ్వేం చేయాలి? ఎంజాయ్ చేయాలి. ఆ పెయిన్ఫుల్ ప్రాసెస్ లో నువ్వేం చేయాలి? సంతోషించాలి. నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడు నిన్ను రెండింతలుగా ఆశీర్వదిస్తాడని నమ్మాలి. సో నిశ్చయంగా నీ ముందు గతి రానే వచ్చును. నీ ఆశ భంగము కానేరదు. కోరికలు సఫలము కాకుండా చేత హృదయమును వచ్చును. సో చూసారా అండి, ప్రొవర్బ్స్ 13:12 వచనము. కోరికలు సఫలము కాకుండా చేత అంటే నువ్వు ఒక కోరిక కోరుకుంటున్నావు, ఒక ఆశ అంటున్నావు, ఉద్యోగానికి వెళ్ళావు కానీ అది సఫలం కాలేదు. హృదయం నొచ్చును. సో హృదయం నొచ్చుకుంటది. అవును, అంతే కదా అండి. మనము కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం మన లైఫ్ లో. ఈ స్టాండర్డ్ లో నేను బ్రతకాలి, ఇంత జాబ్ ఉండాలి, ఇంత శాలరీ ఉండాలి. సో అది రానప్పుడు నా భర్త ఇలా ఉండాలి, నా భార్య ఇలా ఉండాలి, ఒక ఎక్స్పెక్టేషన్స్. అలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు నీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాకపోతే, అంటే నీ కోరిక సఫలము కాకపోతే, నీ యొక్క ఆశ సఫలము కాకపోతే, నీ హృదయం ఏమైతుందట? నొచ్చునట. సో నొచ్చును, అంతే కదా అని బాధపడుతుంటా అంటాం. సో అదే అంటున్నాడు దేవుడు, బాధపడకు. నీ కోరిక సఫలం కానప్పుడు, నీ ఆశ భంగమైనప్పుడు, లేకపోతే నువ్వు అనుకున్నది దక్కనప్పుడు, నువ్వు అనుకున్నట్టుగా నీ జీవితం లేనప్పుడు మనందరి హృదయాలు నొచ్చుకుంటాయి. అలా నొచ్చుకోకండి. సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. చూసారండి, ఉద్యోగానికి వెళ్ళావు, ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళావు 100% ఇది వస్తుందని. అప్పుడు ఉద్యోగం వచ్చింది అనుకోండి, మనం మనోవాంఛ ఎలా ఉంటుందండి? బాగుంటుంది, ఆనందంగా ఉంటాం. ఇప్పుడు పెళ్లికి వెళ్తాము, సెట్ అయిపోయింది, పోయిన వెంటనే సెట్ అయింది, మనం హ్యాపీగా ఉంటాం. అలాగే ఉద్యోగానికి వెళ్ళాము, వెళ్ళగానే వచ్చింది, చాలా హ్యాపీగా ఉంటాం. వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాం, వెళ్ళగానే స్టాంపింగ్ పడింది, హ్యాపీగా ఉంటాం. నువ్వు ఏదైతే ప్రార్థిస్తున్నావో అది పొందుకున్నప్పుడు నీ మనస్సు సంతోషంగా ఉంటుంది. మనం ఏదైతే అనుకుంటామో, మనం అనుకున్నట్టుగా జీవితం ఉన్నప్పుడు మన సంతోషము, మన మనస్సు బాగుంటుంది. అంతే కదా అండి. నీ కోరిక సఫలము కాకుండా చేత వాక్యాన్ని అర్థం చేసుకోండి, హృదయం నొచ్చును. అంతే కదా అండి. మనం అనుకున్నట్టుగా మన జీవితం లేకపోతే మన హృదయం నొచ్చుకుంటది. మనం అనుకున్నట్టుగా మనకు జాబ్ రాకపోతే, వీసా రాకపోతే, ఎడ్యుకేషన్ లో మార్కులు రాకపోతే మన యొక్క హృదయం నొచ్చుకుంటది. ఒక వ్యక్తి 100కు 100 మార్కులు రావాలని వెళ్తాడండి. ఎగ్జామ్ రాస్తాడు. 100కు 100 ఎక్స్పెక్ట్ చేశాడు, కానీ 99 వచ్చాయి. ఆ ఒక్క మార్కుని బట్టి ఆయన మనసు నొచ్చుకుంటది. అందుకే కోరిక సఫలము కాకుండా చేత హృదయం నొచ్చును. సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. సో సిద్ధించడం అంటే, సో నీకు జరిగింది, నువ్వు అనుకున్నది నెరవేరింది, దాన్ని సిద్ధించడము. సో నువ్వు మనసులో ఏదైతే అనుకున్నావో అది నెరవేరింది. నువ్వు దేవేదైతే ప్రార్థిస్తున్నావో అది నెరవేరింది. అది జీవ వృక్షం అంటే మంచి ఫలాలిచ్చే వృక్షము. సంతోషంగా ఉంటావు. సో అలాగే ఉందాం మనం. సో అందుకే నీకు
ఫెయిల్యూర్ అయ్యావని మనసు నొచ్చుకోకు. నువ్వు రిజెక్ట్ లో ఉన్నావని మనసు నొచ్చుకోకు. నీ ప్రార్థనకు జవాబు రావట్లేదే, నీ పరిస్థితులు బాలేదని మనసు నొచ్చుకోకు. ప్రార్థించుకొని ప్రయత్నిద్దాం. దేవుడు ప్రయత్నాన్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడండి. తప్పకుండా ఆశీర్వదిస్తాడు ప్రయత్నాన్ని. సో ప్రయత్నం ఆపుతనే నువ్వు బాధపడాల్సి వస్తది. ఏలైనగా మనం నిరీక్షణ గలవారమే రక్షించబడితిమి. రోమీలకు రాసిన 8వ అధ్యాయం 24వ వచనంలో మనము నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడితిమి. నిరీక్షింపబడున్నది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? చూసారా అండి? సో మనము మనం రక్షించబడ్డాము. సో నిరీక్షిస్తున్నాము దేవుడి కోసం. అయ్యో, నేను దేవుని నమ్ముకొని 5 సంవత్సరాలు అవుతుంది, ఇంకా నాకు ప్రాస్పరిటీ లేదే. సో అలా ఎప్పుడు అనుకోవద్దండి. దేవుడు నేను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ప్రయత్నం బలంగా ఉండాలి. నేను మళ్ళీ అదే చెప్తున్నాను. చాలా మంది అన్యులలో ప్రయత్నం చాలా బలంగా ఉంటుందండి. వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కానీ క్రైస్తవుల్లో నేను చేస్తున్న వీక్నెస్ ఏంటిదంటే, ఇది దేవుడి చిత్తం కాదేమో. ఒకసారి ప్రయత్నించి ఫెయిల్ కాగానే దేవుడి చిత్తం కాదేమో. 2 సార్లు ప్రయత్నించి ఫెయిల్ కాగానే ఇది దేవుడి చిత్తం కాదేమో అనుకుంటారు. కానీ అన్యజనులు వచ్చేదాకా ప్రయత్నిస్తారండి. పూజలు చేసి, అది చేసి, ఇది చేసి, ఎలాగైనా దక్కుకునే దాకా వాళ్ళు చేయడం నేను చూశాను. కానీ ఇక్కడ ఏమవుతుందంటే దేవుడి చిత్తం కాదేమో. కాదండి, నువ్వు మంచి చేసి నువ్వు బాగుపడాలనుకున్నది దేవుడి చిత్తమే. నువ్వు వీసా పొందుకోవాలన్న దేవుడి చిత్తమే. ఆ ఫారెన్ ల్యాండ్ లో బ్లెస్ కావడం అన్నది దేవుడి చిత్తమే. ఇది దేవుడి చిత్తం కాదు. దేవుడి కష్టపడి పని చేయాలి. ఎప్పుడైనా కష్టపడి పని చేయాలి, ఇష్టపడి పని చేయాలి. అన్ని ఫెయిల్యూర్స్ వస్తాయి, ఎవరికైనా వస్తాయి ఫెయిల్యూర్స్. అన్యుడికైనా వస్తాయి, మనడికైనా వస్తాయి. ఫెయిల్యూర్ లేని లైఫ్ లేదు. ఒక్కరినైనా అడగండి, నా జీవితంలో ఒక్క 100 కోట్ల ఆస్తున్నాడు కాదు, 10,000 కోట్ల ఆస్తున్నాడు ఇంటికి కూడా అడగండి వెళ్ళి. నీకు ఫెయిల్యూర్స్ లైఫ్ లో ఉన్నాయంటే వాడికి ఇంకా ఎక్కువ ఫెయిల్యూర్స్ ఉన్నాయి కాబట్టి వాడి దగ్గర ఇంకా ఎక్కువ ఆస్తి ఉంది. తాను చూచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? సో నువ్వు నిరీక్షణ కలిగి ఉండు. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. సో ఇంకా నీకు వీసా రాలేదు, వెయిట్ చేయి. సో నువ్వు చూడలేదు కానీ వెయిట్ చేయి. నీకు ఉద్యోగం రాలేదు, వెయిట్ చేయి. సో నిరీక్షణ కలిగి ఉండు. సో నీకు వివాహం జరగట్లేదు, వెయిట్ చేయి. సో ఇక్కడ మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల అంటే నీవు ఇంకా పొందుకోలేదు కానీ వెయిట్ చేస్తున్నావు. నీకు బంగారు భవిష్యత్తు లేదు కానీ భవిష్యత్తు ఉందని వెయిట్ చేస్తున్నావు. ఓపికతో దాని కొరకు కనిపెట్టుద్దుము. బట్ ఇఫ్ వి హోప్ ఫర్ వాట్ వి డు నాట్ సీ, వి వెయిట్ ఫర్ ఇట్ విత్ పేషెన్స్. సో నీకు తెలియదు రేపు ఏం జరుగుతుందో కానీ ఓపికతో ఉన్నావు. రేపు తెలియదు నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఓపికతో ఉన్నావు. ఓపికతో ఉండు. ఓపికతోటి నీ బంగారు భవిష్యత్తు కోసం కనిపెట్టుకుంటూ అంతే కదండి. మనకు రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కానీ రేపు మంచి జరుగుతుందని అందరం కూడా ఓపుతో కలిగి ఉన్నాము. మనకు తెలియదు దాని కొరకు మనం చూడలేదు రేపు జాబ్ వస్తుందో లేదో కానీ వస్తుందని నమ్ముతున్నాము. మనకు వివాహం జరుగుతుందో లేదో తెలియదు కానీ వస్తుందని నమ్మకం కలిగి ఉన్నాము. సో నీ బిజినెస్ బాగా ఇంకా స్టార్ట్ చేయలేదు, బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని ఓపిక కలిగి ఉన్నావు. సో ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ అందరికి ఒక కీ ఇస్తున్నాను ఈరోజు. నీకు శ్రమలు, పోరాటాలు ఎక్కువ అవుతున్నాయా? ఓపిక పెంచుకో, సహనాన్ని పెంచుకో. ఎందుకంటే తొందరపడితే పనులు జరగవమ్మా. తొందరపడి మాట్లాడినా, తొందరపడి నిర్ణయాలు తీసుకున్నా లైఫ్ ఇంకా డిజాస్టర్ అవుతుంది కానీ మంచిగా మారదు. ఎప్పుడు మంచిగా మారుతుంది అంటే ఆ శ్రమలే అందు కూడా నువ్వు ఓపికతోటి ఉండాలి. ఓపికతో కనిపెట్టుకో. ఇది ఈ వర్డుని మర్చిపోద్దు, ఓపిక. సో తొందరపడి తిట్టుకోవడం, తొందరపడి కొట్టుకోవడం, తొందరపడి మాటలు అనుకోవడం. సో సో కొందరు ఉంటారు, అవును, కొంతమంది ఓపిక పడి నశించిపోతారు ఆ విషయంలో. సో దేవా, నాకు ఈ పరిస్థితి నుంచి పైకి లేవనెత్తు, నా వల్ల కావట్లేదయ్యా. దేవా, నేను బలహీనుడను నాయన, నాకు బలాన్ని ఇవ్వయ్యా. దేవా, నాకు శక్తిహీనుడనయ్యా, నాకు శక్తిని ఇవ్వనయ్యా. నా కాలాన్ని మార్చు ప్రభువా, నా జీవితాన్ని మార్చు ప్రభువా. ఇదే జీవితం నాకైతే వద్దు తండ్రి, నా జీవితాన్ని మార్చు. నువ్వు మంచి భవిష్యత్తు ఇస్తావని నేను నమ్మకం పెట్టుకొని ఉన్నాను, ఓపికతో కనిపెడుతున్నాను. నాకు మంచి భవిష్యత్తు నీవు ప్రభు అని నువ్వు ప్రార్థించుకో. దేవుడు తప్పకుండా మారుస్తాడు. సో అందుకే చూసారా అండి, లెటర్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అని ఊరికే అనలేదు. సో నువ్వు ఎప్పుడు కూడా మంచి జరుగుతుందని హోప్ తోటే ఉండు, మంచి భవిష్యత్తు ఉంటుందని హోప్ తోటే ఉండు. ఈ రోజు నీ కాలాన్ని బట్టి, ఈ రోజు నీ పరిస్థితిని బట్టి ఇదే పర్మనెంట్ ఉంటుందని మాత్రం అనుకోకు. గుర్తుపెట్టుకోండి, ఏది కూడా పర్మనెంట్ కాదు. మనమే భూలోకంలో పర్మనెంట్ కాదు, మన పరిస్థితులు పర్మనెంట్ అండి కాదండి. నిన్ను
ఆ స్ట్రగుల్స్ నుంచి సక్సెస్ లోకి దేవుడు మారుస్తాడు. నిన్న ఫెయిల్యూర్ లో నుంచి సక్సెస్ గా మారుస్తాడు. ఆ రిజెక్షన్స్ లో నుంచి సెలెక్షన్స్ గా మారుస్తాడు దేవుడు. సో హోప్ తో ఉండండి. దేవుడిని ప్రార్థించుకోండి, బలంగా ప్రార్థించుకోండి. ఏ విషయంలో నిరీక్షణ కలిగి ఉన్నారో ఆ విషయంలో ఓపికతో ఉండండి. సో అబ్రహాం చెప్పాను కదా, 25 సంవత్సరాలు ఓపికతో కలిగి ఉన్నాడు. సో తర్వాత అనేక మందికి తండ్రిలాగా మారాడు అబ్రహాము. సో విల్ కంటిన్యూ. నేను మీకు ఒకటి చూపిస్తాను. ఓకే. ఒకరోజు నేను పడుకున్నాక, ఇది అందరూ గూడా జాగ్రత్తగా వినండి. మీకు మళ్ళా ఇంకొకసారి మీ ఫెయిత్‌ని ఇంక్రీజ్ చేయడానికి. సో ఒకరోజు నేను పడుకున్నాక దేవుడు నా కలలో చూపించాడు. సో నేను కొన్ని విషయాల్లో ప్రార్థిస్తున్నాను, ప్రయత్నిస్తున్నాను. డౌన్ అవుతున్నప్పుడు దేవుడు నా కలలో ఇలా చూపించాడు. సో ఇలాగే డయాగ్రామ్ లాగా చూపించాడు. సో నువ్వేదైతే ప్రార్థించావో, ఏదైతే ప్రయత్నించావో, ఏదైతే మొదలుపెట్టావో, ఇది ఇక్కడ స్టార్టింగ్ పాయింట్. సో దేవుడు ఇక్కడ నీ బ్లెస్సింగ్‌ని పెట్టాడండి. మనము ప్రయత్నించిన రోజే, మనం ప్రార్థించిన రోజే దేవుడు 1 ఇయర్‌కా, 1 మంత్‌కా, 6 మంత్స్‌కా, 2 ఇయర్స్‌కా, 3 ఇయర్స్‌కా ఒక బ్లెస్సింగ్‌ని ఇక్కడ పెడతాడు. సో ఈ బ్లెస్సింగ్‌ని మనం పొందుకోవాలి. నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో ఇది ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. సో ఇలా నువ్వు నడుస్తున్నావు. విశ్వాసంలో నడవాలి, ప్రార్థన చేసుకోవాలి, ప్రయత్నించాలి. సో ఇక్కడి నుంచి ఇక్కడికి నడిచే లోపు నీకేమయ్యాయి? ఫెయిల్యూర్స్ వచ్చాయి. ఫెయిల్యూర్స్ వచ్చాయని నువ్వు ఈ ప్రార్థనను ఆపేసావు, ఈ ప్రయత్నాన్ని ఆపేసావు. ఆపేసినప్పుడు మళ్ళా నువ్వు వేరే ప్రార్థనలోకి వెళ్తుంటావు, వేరే ప్రయత్నాలలోకి వెళ్తుంటావు. అలా వెళ్తున్నప్పుడు ఈ బ్లెస్సింగ్ ని మనం పొందుకోలేము. చూసారా అండి? గురి పెట్టుకోవాలి. ఇది బ్లెస్సింగ్. ఇది ఉద్యోగము కావచ్చు, లేకపోతే వీసా కావచ్చు, లేకపోతే జాబు కావచ్చు, లేకపోతే మ్యారేజ్ కావచ్చు, గర్భఫలము కావచ్చు, లేకపోతే నీ హీలింగ్ కావచ్చు. దీని గురించి ప్రార్థించడం మొదలుపెట్టావు, ప్రయత్నించడం మొదలుపెట్టావు. సో నువ్వు ప్రార్థిస్తుండగా ఫెయిల్యూర్స్ వచ్చాయని నువ్వు ఇటు తొలగిపోయావు, అటు తొలగిపోయావు. సో అలా తొలగిపోయినప్పుడు నువ్వు బ్లెస్సింగ్ వైపు వెళ్తున్నావా? వెళ్ళట్లేదు. సో ఎప్పుడైతే ఇదే స్ట్రెయిట్ లైన్ లో నడుస్తావో అప్పుడే నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతావు. సో దేవుడు ఎక్కడ పెట్టాడు నీ ఆశీర్వాదం? ఇక్కడ పెట్టాడు. మేబీ ఇది 1 మంత్ అయి ఉండొచ్చు, 1 ఇయర్ అయి ఉండొచ్చు, 3 ఇయర్స్ అయి ఉండొచ్చు. ఇక్కడ నీ ఆశీర్వాదం ఉంది. సో 50% నువ్వు కంప్లీట్ చేసావు. మధ్యలో నువ్వు మైండ్ సెట్ మార్చుకొని పైకో కిందకో వెళ్ళిపోయావు. సో నీ బ్లెస్సింగ్ ని పొందుకుంటావా? పొందుకోవు. అందుకే నువ్వేదైతే ప్రార్థిస్తున్నావో అదొక గురి. నువ్వేదైతే ప్రయత్నిస్తున్నావో అదొక గురి. ఆ గురి పెట్టుకొని గురి వద్దకు బయలుదేరాలని దేవుడు నాకు కలలో చూపించాడు. ఇలాగే చూపించాడు. సో నువ్వు ఫెయిల్యూర్స్ వచ్చాయి. ఇక్కడ నుంచి బ్లెస్సింగ్స్ పొందుకునే వరకమ్మా చాలా ఫెయిల్యూర్స్ వస్తాయి, చాలా రిజెక్షన్స్ వస్తాయి, చాలా అవమానాలు వస్తాయి, చాలా నిందలు వస్తాయి, చాలా అష్ట కష్టాలు వస్తాయి. అయినా కూడా నువ్వు తట్టుకొని ఇదే లైన్ లో నడిచావు, ఇదే విశ్వాసంలో నడిచావు, ఈ అంశం గురించే ప్రార్థించావు, ఈ అంశం గురించే నువ్వు ప్రేయర్ చేస్తున్నావు. సో దెన్ యూ విల్ రీచ్ యువర్ బ్లెస్సింగ్. సో నువ్వు ఇక్కడ వరకు ప్రయత్నించావు, 50% వరకు ప్రయత్నించావు. ఇక నీరు గారిపోయావు, నిస్పృహ గుండా వెళ్తున్నావు, నీ ప్రయత్నాన్ని ఆపేశావు, నీ ప్రార్థనను ఆపేశావు, నువ్వు ఇక్కడే ఆగిపోయావు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది పొందుకోగలుగుతావా? పొందుకోలేవు. అందుకే దేవుడు నీకు ఒక దగ్గర ఆశీర్వాదాన్ని పెట్టాడు. ఆ ఆశీర్వాదం గురించి నువ్వు ప్రయత్నిస్తూనే ఉండు, పొందుకునే వరకు ప్రార్థిస్తూనే ఉండు. అది ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా ఆ ముందరికి వెళ్తూనే ఉండు. ఇది కలలో నాకు దేవుడు చూపించిన దర్శనము, ఒక గుణపాఠం ఇది. సో చెప్తున్నాను కదా, దేవుడు ఇక్కడ ఒక ఆశీర్వాదం పెట్టాడు నీకు, నువ్వు ఇక్కడనే ఆగిపోయావు. సో ఈ ఆశీర్వాదాన్ని పొందుకుంటావా? పొందుకోవు. దీన్ని ఇక్కడనే ఆపేసి నువ్వు మళ్ళా వేరే దగ్గరికి వెళ్ళావు, అది పొందుకుంటావా? పొందుకోవు. ఇటు వెళ్ళావు, పొందుకుంటావా? పొందుకోవు. సో అందుకే గురి ఉండాలి. నీ ప్రార్థనలో గురి ఉండాలి, నీ ప్రయత్నంలో గురి ఉండాలి. సో నీ యొక్క ఇది పొందుకునే వరకు అమ్మా, నేను చెప్తున్నా కదా, ఈ బ్లెస్సింగ్ పొందుకునే వరకు నీకు చాలా ఇరుకులు వస్తాయి, చాలా ఫెయిల్యూర్స్ వస్తాయి, చాలా ఇబ్బందులు వస్తాయి, చాలా శ్రమలు వస్తాయి, చాలా కష్టాలు వస్తాయి ఇది పొందుకున్న వరకు. సో ఎందుకంటే దేవుడి యొక్క ప్రాసెస్ అలా ఉంటుంది. ఇది పొందుకున్నావు అంటే నీ జీవితం ఇంకా చాలా బాగుంటుంది. ఇది పొందుకునే వరకు నువ్వేం చేయాలి? ప్రయత్నిస్తుండాలి. ఇది పొందుకునే వరకు, ఈ బ్లెస్సింగ్ ని పొందుకునే వరకు నువ్వు ప్రార్థిస్తూనే ఉండాలి, ప్రయత్నిస్తూనే ఉండాలి. నెవర్ గివ్ అప్ అంటారు. అందుకే గివ్ అప్ ఇవ్వకండి. ఎందుకంటే నీ ఆశీర్వాదం కూడా దేవుడు ఒక దగ్గర దాచిపెట్టాడు. అది మేబీ టుమారే కావచ్చు. లెట్ us హోప్ ఫర్ ద బెస్ట్. సో ఇక్కడ మొదలు పెట్టావు. ఈ ఆశీర్వాదం పొందుకునే వరకు నువ్వు హోప్ తో బ్రతుకు. హోప్ ఫర్ ద బెస్ట్. ఆశీర్వాదం నేను పొందుకుంటానన్న నమ్మకంతో బ్రతుకు. అందుకే కుడి వైపుకు తొలగకు, ఎడమ వైపుకు తొలగకు. స్ట్రెయిట్ మార్గంలో నడువు.
సో ఈ నడుస్తున్న మార్గంలో ఎంతో మంది నిందిస్తారు, పట్టించుకోకు. ఎన్నో ఫెయిల్యూర్స్ వస్తాయి, పట్టించుకోకు. ఎన్నో నిందలు వస్తాయి, పట్టించుకోకు. ఎన్నో సమస్యలు, పోరాటాలు వస్తాయి, పట్టించుకోకు. దూసుకుంటూ దూసుకుంటూ ఇట్లా బాణం వైపు, ఇట్లా బాణం లాగా దూసుకుంటూ దూసుకుంటూ వెళ్ళి నీ ఆశీర్వాదాన్ని నువ్వు స్వతంత్రించుకో. ఇట్స్ ఒక ట్రెజరీ. ఇప్పుడు మనం ట్రెజరీ హంట్ అని ఒక గేమ్ ఆడాం. ఒక దగ్గర వాళ్ళు ఒక ఆశీర్వాదాన్ని, ఒక బ్లెస్సింగ్ ని, లేకపోతే ఒక చీటిని దాచిపెడతారు. మనం ఏం చేస్తాము, అది క్లూలు పట్టుకొని వెళ్ళి ఆ చీటిని, ఆశీర్వాదాన్ని పొందుకుంటాము. అలాగే ఈ ఆశీర్వాదము ఒక దగ్గర పెట్టాడమ్మా. నీ దేవుడు నీ యొక్క ఆశీర్వాదాన్ని ఒక దగ్గర పెట్టాడు. దాన్ని స్వతంత్రించుకోవాలంటే నువ్వు పోరాడాల్సిందే. నాకు కూడా అంతే. నాకు కూడా ఒక ఆశీర్వాదం ఒక దగ్గర పెట్టాడు. సో అది నేను కూడా స్వతంత్రించుకోవాలంటే పోరాడుతున్నా, బలపడుతున్నా. నేను బలపడి 10 మందిని బలపరుస్తున్నా. సో నీరు గారిపోవట్లేదు, డిసప్పాయింట్ కావట్లేదు, డిమోటివేట్ కావట్లేదు. సో ఇక్కడ నన్ను దేవుడు ఇక్కడ కూర్చోబెట్టాడంటే, మిమ్మల్ని ఇలా బలపరుస్తున్నా అంటే మీరు ఒకటే అర్థం చేసుకోవాలి, నన్ను ఎలాంటి పరిస్థితుల గుండా తీసుకొని పోయి ఉండొచ్చు దేవుడు, ఎన్ని శ్రమల గుండా, ఎన్ని పోరాటాల గుండా తీసుకెళ్తే నాకు ఈ అనుభవం రావచ్చు. నన్ను తీసుకెళ్లి నా ద్వారా దేవుడు మిమ్మల్ని ఎందుకు ఇంత బలపరుస్తున్నాడు అంటే, నన్ను కావాలనే కొన్ని సిచ్యువేషన్స్ గుండా తీసుకెళ్లి అది అర్థమయ్యేలాగా చేపించి, దాని మీద నాకు ఎక్స్పీరియన్స్ వచ్చేలాగా చేసి తన సంఘాన్ని ప్రిపేర్ చేపించాలి ఆశీర్వాదం వైపు. సో అందుకే మీకున్న శ్రమలు కాదు, నాకు కూడా శ్రమలు వస్తుంటాయి. సో అవి కూడా నన్ను ఈ ఆశీర్వాదం వైపే నడిపిస్తాయి. నన్ను బలపరిచేది ఎందుకు దేవుడు నాకు ఎందుకు శ్రమలలో చేస్తున్నాడంటే, మీలాగా రాకముందుకే మిమ్మల్ని మాకు వచ్చిన తర్వాత నా అనుభవాన్ని బట్టి మిమ్మల్ని తప్పించడానికి, ఆ శ్రమలు, ఆ శోధల నుంచి తప్పించడానికే దేవుడు నన్ను ముందట నడిపించి కొన్ని మార్గాల గుండా తీసుకెళ్లి మిమ్మల్ని తర్వాత దాన్ని గుండా తప్పిస్తాడు. అందుకే అంత ఈజీ జాబ్ కాదు. ఒక దైవజనుడి యొక్క జాబ్ అంత ఈజీ కాదు. ఎందుకంటే దేవుడు చాలా ప్రాసెస్ల గుండా తీసుకెళ్తాడు. ఎందుకంటే తన సంఘాన్ని తన డైరెక్షన్ లో నడిపించాలి. వాళ్ళ సంఘంలో ఇలాంటి పరిస్థితులు వస్తుంటాయంటే బిడ్డలకు, అది రాకుండా వాళ్ళని తప్పించాలనే ఉద్దేశం మీద ఫస్ట్ నన్ను తీసుకెళ్లి నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేసినప్పుడు మీరు వాటిని తప్పించుకోగలుగుతారు. సో అలా ఉంటుంది అన్నట్టు. సో గుర్తుపెట్టుకో, నీ ఆశీర్వాదం ఇక్కడ ఉంది, నువ్వు ఇక్కడ మొదలు పెట్టావు. ఆశీర్వాదం కోసం పరిగెడుతూనే ఉండు. ఏది చూడకు, కుడివైపు చూడకు, ఎడమ వైపు చూడకు. ఇలాగే చూస్తూ వెళ్ళి నీ ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకో. గాడ్ బ్లెస్ యూ. నజరుడైన యేసయ్య, థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్. చాలా గొప్ప వాక్యాలు నాయన, మాకు ఎవరు చెప్పలేని వాక్యాలు మీరు మాకు అర్థమయ్యేలాగా, అర్థం చేసుకునేలాగా ప్రతిరోజు చెప్పి మా విశ్వాసాన్ని ఇంకా బలపరుస్తున్నందుకు నీకే మహిమ కలుగును కాక. ఆమేన్, 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 ఆమేన్. Amen. Amen. Thank you, brother.